హలో పీపుల్, వెల్కమ్ టు హోమ్ ఫుడీ ఛానల్. నేను ఇవాళ సొరకాయతో అట్లు ఎలా వేసుకోవాలో చెప్తాను. దీనికి నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్లో పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ సొరకాయ నేను తీసుకున్నా కదా, సో దానికి సరిపడినంత 1 గ్లాస్ బియ్యం అండ్ 1/4 గ్లాస్ మినపగుళ్ళు, ఈ రెండు కలిపి నేను నానబెట్టుకున్నాను. ఒక 2 hours మీరు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఇవి కూడా 1/4 గ్లాస్ నేను నానబెట్టుకున్నాను. బియ్యంతో పాటే ఇవి కూడా నానబెట్టేసుకున్నాను. సో మొత్తం మెత్తగా అయిపోయింది. కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు, ఇవి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సొరకాయ పిండి చేసుకుంటాం కదా, సో దానికి సరిపడినంత చిల్లీస్, సరిపడినంత సాల్ట్, కొంచెం ఆయిల్, మినపప్పు అండ్ బియ్యం మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకున్నాము. సగ్గు బియ్యం కూడా మొత్తం ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా అట్టుపిండి లాగా మీరు కొన్ని వాటర్ పోసుకొని ఇలా బ్యాటర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిక్సర్లోనే గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు అన్నీ వేసేసాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్ చేసేసుకున్నాను, సొరకాయ పేస్ట్. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆనియన్ పీసెస్ వేసుకుందాం. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అట్టు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ అయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి ప్యాన్ మీద, సో అలా అయితే అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ వేసుకుందాం కొంచెం. ఇప్పుడు తిప్పేసుకుందాము. ఇంకో సైడ్ తిప్పుకుందాం. అయింది కదా మంచిగా. ఇప్పుడు తీసేసుకుందాం. సొరకాయ అట్టు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయతో కర్రీస్ ఎక్కువగా ఇష్టపడం కదా, సో ఇలా చేసుకోండి, షోర్గా లైక్ చేస్తారు. దీన్ని పల్సగా లేదా మందంగా వేసుకోవచ్చు, మీరు ఎలా ఇష్టపడితే అలా. మ్యాంగో పికిల్తో చాలా బాగుంటుంది. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్.